ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో భారీ పేలుడు, చెల్లాచెదురుగా మృతదేహాలు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కాకినాడ జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం జీ మేడపడు మధ్యనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో 21 మంది చనిపోయినట్లు సమాచారం. ఇంకా మరికొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ పేలుడు దాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా కూడా అత్యంత దారుణమైన వాతావరణం నెలకొంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు, కాళ్ళు, చేతులు, పంట పొలాల్లో సైతం చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు దాటికి సమీపంలో నివాసాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ప్రమాద సమయంలో 20 మంది వరకు కూడా బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు సమాచారం. ఉదయం పని కోసం వెళ్లిన వారు ఇలా విగత జీవులుగా పొలాల్లో పడి ఉండడం చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిజం చూస్తే పేలుడు శబ్దం ఎంత దారుణంగా ఉందంటే 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో స్లాబ్కు సైతం పగుళ్ళొచ్చినట్లు చెప్తున్నారు. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. మరోవైపు వేట్లపాలెం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. మరోవైపు కాకినాడ జిల్లా కలెక్టర్తో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు.